హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇంట్లోనే ఓవెన్ లేకుండా పిజ్జా ఎలా తయారో చూద్దాం. మష్రూమ్ పిజ్జాని ఇప్పుడు మనం తయారు చేద్దాం. మైదా, డ్రై ఈస్ట్, హాట్ వాటర్, కొంచెం షుగర్ అండ్ సరిపడినంత సాల్ట్. ముందుగా డ్రై ఈస్ట్, తర్వాత హాట్ వాటర్. మనకి ఈస్ట్ ఎరగడానికి కొద్దిగా షుగర్ కావాలన్నమాట. షుగర్ కొద్దిగా స్వీట్నెస్కి సరిపోయినంత సాల్ట్. మొత్తాన్ని కొద్దిగా బాగా కలుపుకొని ఈస్ట్, షుగర్ అండ్ సాల్ట్ ఇలా ఈస్ట్ వాటర్ మిక్స్ చేసుకున్న తర్వాత మైదా పిండి కలుపుకోవాలి. ఒక కప్ మైదా పిండి తీసుకొని కలుపుకోండి. ఇట్లా స్మూత్గా, ఎక్కువ ప్రెషర్ లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా స్మూత్నెస్ కోసం నెయ్యి వేసుకున్నాం కొంత. ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మనకి మెత్తగా అంతికే చేతికి అందుతుందని చేతికి ఉండేటి మెత్తగా కలుపుకోవాలి. బాగా స్మూత్గా వస్తుంది. స్మూత్గా వచ్చేటట్టు కలుపుకోవాలి. ఒక 10 minutes అలా కలిపితే మనకి స్మూత్గా వస్తుంది. చేతికి అంటకుండా ఉండడానికి కొద్దిగా నెయ్యి వేస్తుంది. ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత దీన్ని ఒక 2 hours పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం ఇందాక మనం 2 గంటల క్రితం నానబెట్టుకునేది ఇట్లా వస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా దగ్గరికి తీసుకోండి. ఇలా మనకి సాఫ్ట్గా వస్తుంది. ఇలా సాఫ్ట్గా లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా కొద్దిగా కలుపుకోండి. ఒక 2 minutes. మనకి ఎయిర్ అంతా పోతుంది అనమాట దాంట్లో. ఎయిర్ బబుల్స్ అయిపోయాక ఒక 2 minutes, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనం పిజ్జా సాస్ ఎలాగో తయారు చేసుకుందాం. ప్యాన్లో కొంత ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు సాస్ తయారు చేసుకుందాం. మనకి సాస్ టేస్ట్గా ఉండడానికి మనకి వెల్లుల్లిపాయని కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు కొద్ది టేస్ట్ కోసం మనకి కొద్దిగా అలా వేగిన తర్వాత టమాటో, కొద్దిగా మనకి టమాటో ప్యూరీ కూడా వేసుకుందాం. టమాటో ప్యూరీ కొద్దిగా టేస్ట్నెస్ వస్తుంది అన్నమాట. దీంట్లో మనకి కొంత షుగర్, సాస్ కాబట్టి మనకు కొద్దిగా టేస్ట్నెస్ కోసం అందుకు కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, అలాగే పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కాబట్టి కొద్దిగా మనకి టేస్ట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది పిజ్జాలో కాబట్టి. దీంట్లో మనకి కొద్దిగా ఒరిగానో వేసుకోండి. ఒరిగానో మనకు బయట షాప్లో దొరుకుతుంది. నేను న్యాచురల్ ఒరిగానో వేస్తున్నాను, పచ్చిది. మీకు డ్రై ఒరిగానో దొరుకుతుంది, దాన్ని వేసుకోండి.
అలాగే కొద్దిగా పిజ్జా మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మనకి సాస్లో గార్లిక్ సరిపోతుంది. కొంచెం చిల్లీ ఫ్లాక్స్ వేసుకోండి. మనం తర్వాత పిజ్జాలో వేసుకుంటాం కాబట్టి దీన్ని లైట్గా వేసుకుంటే టేస్ట్నెస్ సరిపోతుంది. లైట్గా కొద్దిగా మనకి దీంట్లోనే టమాటా సాస్ కూడా కొద్దిగా వేసుకుందాం టేస్ట్నెస్ కోసం. కొద్దిగా వాటర్ పోసుకుందాము మనకి థిక్నెస్ కోసము. థిక్నెస్ వస్తుంది. ఇది బాగా ఉడికేలోపు మనం అందులో ఇది రెడీ అయ్యేలోపు మనం పిజ్జా బెట్ని రెడీ చేసుకున్నాం. సాస్ రెడీ అయిపోయేలోపు ఇది కూడా కొద్దిగా స్మూత్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బెట్ రెడీ చేసుకుంటాం. కొద్దిగా బతుకోవడంలో ఫ్లోర్ చూసారు మధ్యలో స్మూత్గా వస్తుంది. మ్యాక్సిమం మనం చేతితో చేసుకోవచ్చు దీన్ని. చేతితో చేసుకోవచ్చు. కొంచెం ఫ్లోర్ వేసుకొని నీట్గా రౌండ్గా మనకి ఎంతమంది కావాలనుకున్నామో చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం బెట్ రెడీ చేసుకున్న తర్వాత దీన్ని మన ప్యాన్కి తగ్గట్టు తీసుకుందాం. ఇది అంటకుండా ఉండడానికి లైట్గా రవ్వ జల్లుకుందాం. కింద బెడ్ అనేది మనకి అంటకుండా ఉండడానికి జస్ట్ రవ్వ వేసుకొని లైట్గా నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ లేదా నార్మల్ ఆయిల్ కింద ఏదైతే కొద్దిగా మనకి అంటకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి దీన్ని బెడ్ మీద రెడీ చేసుకుంటాం. బెడ్కి సరిపడా దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోండి. బెడ్కి సరిపడా స్ప్లిట్ చేసుకుంటాం అనమాట. బెడ్ మన ప్యాన్కి సరిపడా చుట్టూరు దాంట్లో అడ్జస్ట్ చేసేసుకోండి. ఇలా ప్యాన్ మొత్తం మనకి నీట్గా బెడ్ని రెడీ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బెడ్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత లైట్గా హోల్స్ పెట్టుకుని అక్కడక్కడ మనకి ఏంటంటే కొద్దిగా సాస్ వేస్తాం కదా, సాస్ అయి కొద్దిగా మనకి కిందకి వెళ్ళి బ్రెడ్ కింద టేస్ట్గా ఉంటుంది. మనం తయారు చేసుకున్న అంత టేస్టీగా సాస్ మనకి చాలా థిక్గా వచ్చింది. ఇలా థిక్గా ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని మనం బ్రెడ్ మీద పరుచుకుందాం. ఇలా నీట్గా సాస్ మొత్తం బ్రెడ్ మీద రెడీ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ లైట్గా దీన్ని మనకి లైట్గా ఫ్రై చేసుకొని ఆలివ్ ఆయిల్లో కానీ లేదా నెయ్యిలో కానీ లైట్గా ఫ్రై చేసుకొని పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. వీటితో పాటు మనకి కావాల్సిన గార్నిష్ అనమాట. క్యాప్సికమ్, మీకు క్యాప్సికమ్ కావాలి కలర్ఫుల్గా గ్రీన్ అండ్ ఎల్లో రెడ్ కూడా ఉన్న దొరుకుతాయి. క్యాప్సికమ్ వేసుకొని లైట్గా ఆనియన్స్, ఉల్లిపాయలు కూడా మనం మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కట్ చేసుకోవచ్చు, పెద్దగా వేసుకోవచ్చు. కొద్దిగా టేస్ట్నెస్ ఉడికి అని చెప్పి ఇలా కట్ చేసామన్నమాట. అండ్ క్యారెట్ మీరు ముక్కలుగానే వేసుకోవచ్చు, లేదు ఇలా తురిమైనా వేసుకుంటే కొద్దిగా తొందరగా ఉడకడానికి బాగుంటుంది అనమాట. టమాటోస్, దగ్గరగా క్యాప్సికమ్ అన్నీ వేసిన తర్వాత చీజ్, మనకి దీంట్లో 2 రకాల చీజ్ దొరుకుతుంది. మొజరెల్లా చీజ్ అని పిజ్జాకి సంబంధించి బాగుంటుంది. చీజ్ స్లైసెస్, మొజరెల్లా చీజ్ అయిపోయినా మామూలు నార్మల్ చీజ్ మనం వేసుకోవచ్చు. నేను ఇంకా మొజరెల్లా చీజ్ వేస్తున్నాను. మొజరెల్లా చీజ్ వేసుకొని మనకి చీజ్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత టేస్టీగా ఉంటుంది. మన టేస్ట్కి తగ్గట్టు చీజ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత దాని మీద లైట్గా చిల్లీ ఫ్లేక్స్, మేము టేస్ట్ పిజ్జాలో టేస్ట్ వచ్చేది కాబట్టి కొద్దిగా హెవీగా వేసుకున్నాం. చిల్లీ ఫ్లేక్స్
లైట్గా ఒరిగానో ప్రీ హీటెడ్ తవా తీసుకుని లైట్గా దాని మీద పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకోండి. దీని మీద మూత పెట్టేసి ఒక 2 minutes ఉంచండి. ఎలా ఉన్న కుక్ దిగించి అలా లైట్గా కుక్ అయిన తర్వాత అన్నీ తీసుకొని తవా తీసేసి దీన్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మీడియంలో పెట్టుకొని దాని పైన హీట్ కోసం మనం ఇప్పుడు దాకా పెట్టుకొని హీట్ చేసుకున్న ప్యాన్ని పాత తవా ఉంది దానిపైన పెట్టేసుకోండి. ఇలా చాకోల్ మనకు కొద్దిగా బొగ్గులు తీసుకొని వాటిని వేసేసుకున్నా బాగుంటుంది. లేదా హీట్ ప్యాన్ పెట్టేసుకుని దాని మీద ఏదైనా హీట్గా ఉండేది ఏదైనా పెట్టుకున్నా మనకి ఉంటుంది. కింద పైన కూడా మనకి చీజ్ అనేది బాగా ఉడికి టేస్ట్గా వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు రెండో బెడ్ కూడా రెడీ చేసుకున్నాము. మిగిలిన మన దగ్గర ఏదైతే మిగిలిందో దాంతో రెండో బెడ్ కూడా రెడీ చేసుకున్నాము. దీన్ని కూడా మనం బేక్ చేసేసుకున్నాము. ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొక 5 to 10 minutes మనకి ఉంచితే మనకి బాగా క్రిస్పీగా చీజ్ అంతా కూడా అయిపోతుంది అనమాట. సూపర్గా బేక్ అయిపోయింది మనకి ఇది. ఒకసారి కింద చూద్దాము. కింద కూడా బాగా బేక్ అయింది. మనం ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అండ్ రెండో పిజ్జా కూడా మనకి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కూడా మనకి సూపర్గా వచ్చేసింది. మనకైతే మనకి ఈజీగా వస్తుంది. ఇందాక మనము ఫ్లోర్ రవ్వ వేసి చేసుకున్నాం కాబట్టి వెళ్ళి ఎమ్మీగా బ్రెడ్ కూడా మనకి కరెక్ట్గా బేక్ అయింది. సూపర్గా వచ్చింది. రెడీగా ఉంది. టేస్ట్ దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. పిజ్జా కట్టర్తో కానీ లేదు నార్మల్ కట్టర్తో మనం కట్ చేసుకుందాం. ఉండేది కూడా టేస్టీ. రెండోది కూడా మనకి రెడీ అయిపోయింది. రెండోది కూడా చూడండి మనకి చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇది కూడా మనం చాలా ఎమ్మీ టేస్టీ పిజ్జా రెడీ అయింది. ఎమ్మీ చీజ్ పిజ్జా, మష్రూమ్ పిజ్జా రెడీ అయిపోయింది. మష్రూమ్ పిజ్జా ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్. చీజ్ అయి మనకి చక్కగా ఉడికింది. మష్రూమ్స్ కానీ బ్రెడ్ కానీ అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ట్రై చేయండి.